భారతదేశంలో ఎన్నో పురాతన పండుగలు ఉన్నాయి. కానీ కొన్ని సంప్రదాయాలు చూసినప్పుడు అవి పండుగలా కాకుండా ఒక ఆధ్యాత్మిక సాధనలా అనిపిస్తాయి. అలాంటి అరుదైన సాంప్రదాయాలలో ఒకటి ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో జరిగే దండజాత్ర. ఇది కేవలం ఒక ఉత్సవం కాదు, భక్తి, త్యాగం, ఆత్మ నిగ్రహానికి ప్రతీక. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో జరిగే ఈ ఉత్సవం వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. దండ అంటే శిక్ష లేదా తపస్సు, జాత్ర అంటే ఉత్సవం. ఈ రెండింటి కలయికే దండజాత్ర. ఈ ఉత్సవం ప్రధానంగా కాళీమాత, మహాదేవుడు శివునికి అంకితం చేయబడింది. భక్తులను దండువాలు లేదా దండువాస్ అని పిలుస్తారు. తమ కోరికలు నెరవేరాలని, కుటుంబ శ్రేయస్సు కలగాలని, ఆరోగ్యం, సుఖ సంతోషాలు పొందాలని ప్రార్థిస్తూ కఠినమైన వ్రతాన్ని ఆచరిస్తారు. దండువాలు 13 లేదా 21 రోజుల పాటు ప్రత్యేక నియమాలు పాటిస్తారు. నేలపైనే నిద్రిస్తారు. ఒక పూట మాత్రమే సాత్విక ఆహారం తీసుకుంటారు. మాంసాహారం, మద్యం, ఇతర భోగాలకు పూర్తిగా వదిలేస్తారు. నిరంతరం ప్రార్థనలు, భజనలు చేస్తుంటారు. ఈ దీక్ష సమయంలో వారి జీవితం పూర్తిగా భగవంతునికే అంకితమవుతుంది. దండజాత్రలో అత్యంత ఆశ్చర్యకరమైన ఘట్టం అగ్ని పరీక్ష. 100 డిగ్రీల వేడితో మండుతున్న నిప్పులపై దండువాలు చెప్పులు లేకుండా నడుస్తారు. సాధారణంగా ఇది అసాధ్యంగా కనిపించినా భక్తులు మాత్రం దీనిని దైవశక్తి, విశ్వాసానికి నిదర్శనంగా భావిస్తారు. స్థానికుల నమ్మకం ప్రకారం నిజమైన భక్తితో ఈ దీక్ష చేసిన వారికి ఎలాంటి హాని జరగదని చెప్తారు. అగ్నితో పాటు నీటిని కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. కొన్ని ఆచారాల్లో దండువాలు పవిత్ర జలాశయాల్లో మునిగి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇది శరీరం, మనస్సును పవిత్రం చేసే ప్రక్రియగా భావిస్తారు. ఈ ఉత్సవంలో భూమికి కూడా అత్యంత గౌరవం ఉంటుంది. దండువాలు కొన్నిసార్లు నేలపై దొర్లుతూ దేవాలయాలకు చేరుకుంటారు. దీనిని సంపూర్ణ వినయానికి, అహంకారాన్ని విడిచిపెట్టడానికి ప్రతీకగా భావిస్తారు. స్థానిక కథనాల ప్రకారం శతాబ్దాల క్రితం కాళీమాత మరియు శివుని ఆశీర్వాదం కోసం ప్రజలు ఈ కఠిన తపస్సును ప్రారంభించారు. కాలక్రమేణా ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక సాంప్రదాయంగా మారింది. దండువాలు నమ్మే విషయం ఏంటంటే, నిజమైన విశ్వాసంతో, క్రమశిక్షణతో ఈ వ్రతాన్ని పూర్తి చేస్తే దేవుడు వారి కోరికలను నెరవేర్చుతాడు. మండుతున్న నిప్పులపై ఎలా నడుస్తారు? అంత కఠినమైన తపస్సును ఎలా భరిస్తారు? ఇది దైవశక్త, మానసిక నియంత్రణ, లేక శతాబ్దాలుగా వస్తున్న ఆధ్యాత్మిక సాధన ఫలితమా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం లేకపోయినా దండజాత్ర మాత్రం శక్తి, భక్తి ఎంత గొప్పదో ప్రపంచానికి చూపించే ఒక అద్భుత సాంప్రదాయం. అగ్ని, నీరు, భూమి, ఈ 3 మూలకాల మధ్య జరిగే ఈ మహా ఆధ్యాత్మిక యాత్ర పేరు దండజాత్ర. ఇది కేవలం ఒక పండుగ కాదు, భక్తి కోసం శరీరాన్ని పరిరక్షించే యజ్ఞం, విశ్వాసం కోసం మనసును అర్పించే సాధన, దైవానికి పూర్తిగా లొంగిపోయే ఆధ్యాత్మిక మార్గం. దండజాత్ర రహస్యమా, ఆధ్యాత్మిక అద్భుతమా? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మిస్టరీ కథనాల కోసం NOF మిస్టరీ ఛానల్ను ఫాలో అవ్వండి.